హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను కటోరా బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది చెప్తాను. బ్లౌజ్తోనే కొలతలు పెట్టి చెప్తానండి, టేప్ కొలతలు కాకుండా. ఎందుకంటే చాలామంది లేడీస్కి కొలతలు అర్థం కావు కదా, ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసం నేను ఇలా చెప్తాను, ఈజీగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ బ్లౌజ్ని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత ఇదిగోండి, ఈ నెక్స్ అనేది కొంచెం దగ్గరగా ఇలా ఉంచాలి. లేదు నార్మల్గా మీరు ఇలా చేసిస్తే భుజాలు జారిపోయి నెక్ బ్రాడ్ అయిపోతుందండి. సరిగ్గా మీరు ఇక్కడ ఇలా పట్టుకోవాలి. భుజం దగ్గర ఇలా టాకా పెట్టుకోండి. ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ పొడవు పెట్టుకోండి. అయితే ఈ బ్లౌజ్కి మీకు టేప్ కొలతలు లేకపోయినా సరే మీకు చిన్న టేప్ ఉండాలండి. అదేంటో తెలుసా, మన చేతి వేలే, ఈ చూపుడు వేలే ఉండి ఈ 3 ఇంచెసే మీ బ్లౌజ్కి బాగా యూజ్ అవుతాయి. ఇదే మీ టేప్ అనుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నేను భుజాలు చూసారా 2.5 వచ్చింది ఈ బ్లౌజ్కి. నెక్స్ట్ ఏంటంటే నడుము దగ్గర ఎప్పుడు రండి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇదిగో చూడండి 2 ఇంచెస్. ఇలా 2 ఇంచెస్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ మడతకి కొంచెం పోతుంది. నెక్స్ట్ భుజం దగ్గర ఇక్కడ స్టిచ్చింగ్లో పోవాల్సింది ఇక్కడ అయిపోతుంది. మొత్తం కంప్లీట్గా కుట్టారంటే సేమ్ కొలత బ్లౌజ్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ ఖర్చులు పెడితే భుజం జారిపోతుందండి. మీరు ఇక్కడే 2 ఇంచెస్ ముందుగానే పెట్టేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఒక మార్క్, ఇక్కడ మన బ్లౌజ్ కన్నా కొంచెం మనకి ఇక్కడ సమానంగానే తీసుకోండి. నెక్ ఎంత ఉందో అంతే. ఈ చివరి మాత్రం 1/2 ఇంచు కొంచెం వెడల్పు తీసుకోండి. స్టిచ్చింగ్ అయ్యాక ఈ 2 ఇంచెస్ వెడల్పు మాత్రమే మనకు వస్తుంది. ఇకపోతే నెక్ విషయానికి వచ్చేస్తే నెక్ ఎంత ఉందో అంత పెడతాం. బట్ కానీ స్టిచ్చింగ్ అయ్యాక చిన్నది అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచు ఫోల్డ్ అయిపోతుంది. అందుకోసం నేను ఆ 1/2 ఇంచ్ ఫోల్డ్ అయిపోయేది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా నెక్ పెట్టారనమాట. ఇది మనకి స్టిచ్చింగ్ అయ్యాక ఇదిగోండి ఇలా వస్తుంది. ఇంత బ్లౌజ్ వస్తుంది, ఇక్కడ నడుము సరిపోతుంది. అప్పుడు లెక్క కరెక్ట్గా వస్తుందండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇలా పట్టుకోవాలి బ్లౌజ్. చూసారా, ఇది కొంచెం సరి చేసుకోండి. దానికి చూడండి ఫ్రెండ్స్, నేను టూ ఇంచెస్ ఖర్చు తీసుకుంటున్నానండి. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్. ఎందుకంటే ఇదే మనకి ఖర్చు. సరిగ్గా మన బ్లౌజ్ ఇది అయితే ఇది ఖర్చు అనమాట. డ్రెస్గా అయినవ్వండి, దేనికైనా సరే మన చేతి వేల్లో ఉండే ఈ 2 ఇంచెస్ ఖర్చు దేనికైనా సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం 1/2 ఇంచు ఉంటుంది అనమాట. ఇలానే పట్టుకోండి. ఇక్కడ మన చేతి వేళ్ళకి ఇలా తగిలేలా అక్కడ మార్క్ చేసుకోండి. మీకు సరిగ్గా మీ బ్లౌజ్ ఏ కొలతో ఆ మార్కింగ్ వచ్చేస్తుందండి. చూసారా, ఇప్పుడు ఇది స్ట్రైట్గా కట్ చేయాలి. ఇలా అనాలి, ఇలా ఇక్కడ మార్క్ది, ఇక్కడ ఇలా మీరు ఫస్ట్ ఇలా వేసుకోవడం వల్ల తర్వాత రౌండ్ అప్ చేసుకోవాలండి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ నెక్ అనేది మనకి రౌండ్ అయినా స్క్వేర్ అయినా డైమండ్ షేప్ అయినా, నేనైతే దీనికి రౌండ్ పెడుతున్నానండి. అందుకే ఈ ఎడ్జ్లో మాత్రమే కొంచెం రౌండ్గా రౌండ్ అప్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్కి వేరే కటింగ్ కూడా నా దగ్గర ఉన్నది. అందుకోసం నేను ఇప్పుడు సేమ్ బ్లౌజే నేను ఇంకొకటి కుడుతున్నాను కదండి, ఆవిడదే ఇంకొకటి కట్ చేశాను అనమాట. అయితే ఇది మనం ఎలా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చేయాలో చూపిస్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ ఉంది కదా, మీరు బ్యాక్ పార్ట్ కోసం మళ్ళీ బ్లౌజ్తో మనకి పని లేదండి. మళ్ళీ హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి బ్లౌజ్ కొలతలు అవసరం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పార్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి.
ఈవిడైతే కొంచెం పెద్ద బ్లౌజ్ కనుక ఈమెది నేను 3.5 తీసుకుంటున్నానండి. అంటే మన చేతి వేలు కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా అనమాట. కొంచెం పెద్ద బ్లౌజ్. పెద్ద బ్లౌజ్ వాళ్ళకి మనకి 4 ఇంచెస్ కొలతలు ఉండాలి. కొంచెం చిన్న బ్లౌజెస్కి 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఓకే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. స్కిప్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టాలండి. ఎందుకంటే మనకి క్లాత్ కూడా సరిపోవాలి కనుక ఇలా పెట్టాలి. క్రాస్గా ఎప్పుడు తీసుకోకూడదండి. కటోరా కటింగ్కి స్ట్రైట్గా అంటే మామూలు కటింగ్ బ్లౌజ్ లాగే మనం తీసుకోవాలి. ఇలా చూడండి, ఒకసారి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ తీసిన పార్ట్ మళ్ళీ రిటర్న్ మనం స్ట్రైట్గానే పెట్టాలి. ఇదే ఒకవేళ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనుకోండి, ఇలా క్రాస్ చేసుకోవాలి. బట్ ఇది క్రాస్ కటింగ్ కాదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోని మీకు అర్థం కాకపోతే సెకండ్ టైం మళ్ళీ 2-3 టైమ్స్ చూసాకే మీరు ఈ బ్లౌజ్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇలా మళ్ళీ మీరు మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ ఇలా, ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రం మీరు బ్లౌజ్ కొలత తీసుకోవాలండి. చూడండి ఇలా సరిపోయింది కదా. ఇలా మీరు అంచనా వేసుకోవచ్చు. ఇలా మీకు అర్థం కాలేదు అనుకుంటే ఇలా బ్లౌజ్ని ఇలా పెంచుకోవచ్చు. అప్పుడు మీకు సేమ్ మార్కింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం రౌండప్ చేసుకోవాలి. రౌండప్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు 2 ఇంచెస్ చూడండి, ఇది 2 ఇంచెస్ అనమాట. ఈ మిడిల్లో మీరు 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా రౌండప్ చేసుకొని మీకు సేమ్ మెజర్మెంట్ వచ్చేస్తుందండి. ఏం భయం లేదు. మీరు ఒక బ్లౌజ్ ట్రై చేయండి. పాతలు చేయొద్దు, కొత్తవి ట్రై చేస్తే అసలు పాడవకుండా అది రావాలనే ఇంట్రెస్ట్ మీలో కలుగుతుంది. త్వరగా స్టిచ్చింగ్ వస్తుంది. బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా రావాలంటే చాలా మంది పాత క్లాత్లు వేస్ట్ క్లాత్లతో కుడతారు. అలా వద్దు. ఇలా కొత్త క్లాత్లే ఏవైనా తక్కువ రేట్ పీసెస్ ఉంటే మీరు ట్రై చేసి అప్పుడు కంటిన్యూ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, నేను మీరు ఇలా పేపర్ కటింగ్ కానీ మామూలుగా మన మార్కెట్లో దొరికే ఏ కవర్ అయినా సరే ఇలా కట్ చేసి ఉంచుకున్నారనుకోండి. చూడండి బ్యాక్ పార్ట్, ఇది హ్యాండ్స్ అండి. ఇలా కట్ చేసి మీరు ఉంచుకుంటే అసలు కన్ఫ్యూజ్ అవ్వరండి. ఇది షేప్. ఇది కటోరాకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇదే ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇదొకటి మీకు కటోరాకి కావాల్సింది. అసలు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా దాచుకోండి. ఎన్నిసార్లు మనం కట్ చేసినా మళ్ళీ కటింగ్స్లో తేడా రావచ్చండి. ఇలా పేపర్ కటింగ్ మీరు ఉంచేసుకుంటే ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక మీకు ఓకే మెజర్మెంట్ బాగుంది అనుకుంటే ఇదే ప్రతిసారి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడాను మీకు బ్లౌజ్ కటింగ్ తేడా రాదు. ఇదిగోండి, ఇప్పుడు నేను దీనికి ఇది పెడుతున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాను కదండి. ఇది ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను కదా, దీనికి ఇలా రౌండ్గా ఇప్పుడు ఈ నెక్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఇలాగా. అప్పుడు ఫ్రంట్ నెక్ కటోరాది కొంచెం రౌండ్ రాదండి. ఇలా వచ్చి ఇలా వస్తుంది. కొంచెం డైమండ్ షేప్ వస్తుంది, కానీ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. ఈ నెక్ అందంగా ఉంటుందండి. ఇవి ఒకసారి టోటల్గా అయిపోయిన తర్వాత మనం ఒకసారి డార్క్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కొంచెం ఇక్కడ తీసుకొని ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ లోతు తీసుకోండి, లేదంటే ఉగ్గు వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. అప్పుడు మీకు ఫ్రంట్ వారి బ్లౌజ్ ఇక్కడ ఉగ్గు రాదు. చూడండి, ఇప్పుడు ఈ కటోరా పార్ట్ ఉంది కదండి, ఇలా వస్తుంది.
ఈ కటోరా పార్ట్ మాత్రం ఇది మామూలు కటింగ్, ఇది మామూలు కటింగ్. ఈ కటోరా పార్ట్ మాత్రం మీరు కట్ చేస్తే మీ క్లాత్ సరిపోదండి, అందుకని తర్వాత కట్ చేసుకోండి. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే కట్ చేయండి. ఇది మనకి క్రాస్ తీసుకోవచ్చు. అప్పుడు ఈ క్రాస్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ ఎలాస్టిక్ లాగా సాగేది వస్తుంది అనమాట. మామూలు కటింగ్ అయితే సాగుతుంది కదండి, క్రాస్ అయితేనే సాగుతుంది. అందుకోసం ముందుగా ఈ 2 పార్ట్స్ కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసిన తర్వాతే మిగిలిన పీస్ క్రాస్ అంటే ఈ కటోరా బ్లౌజెస్కి మాత్రం ఫస్ట్ ఈ 2 పార్ట్స్ కట్ చేసేది. నెక్స్ట్ ఈ కటోరా పార్ట్ తీసుకోవాలి. ఆ మిగిలిన క్లాత్తోని మనం ఎలా ఏంటనే చూడాలి. అందుకే ఫస్ట్ నేను ఈ 2 కట్ చేసేస్తున్నాను. స్కిప్ సరిగ్గా ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటోరా ఫ్రంట్ క్లాత్ ఇది ప్రకారం వచ్చిన సైజ్ అనమాట. ఇది మిగిలిన క్లాత్ని నీట్గా అయితే అదే ఉంచాలి. ఇప్పుడు వాళ్ళు ఇలాగా కట్ చేసి ఉంచుకున్న పార్ట్ ఉంది కదండి, ఇది క్రాస్ చేసుకోవాలి. అంటే ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ పార్ట్ కూడా కట్ చేసేయాలండి. ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు వీటికి డాట్స్ పెట్టుకున్నాము. మిడిల్లో ఇలా డాట్స్ పెట్టండి. అంటే ఇది కూడా మనకి 3 ఇంచెస్ డాట్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంచెస్ నుంచి ఇది మార్క్ చేసుకోండి. మళ్ళీ 3 ఇంచెస్, మీకు 3 ఇంచెస్ కొలతలు చెప్పాను కదండి. దీనికి 3 ఇంచెస్. వీటికి 1, 2 ఇందులో ట్రయాంగిల్ షేప్ రావాలండి. ఇలా మార్చుకోండి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్, ఇది 3 స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక కప్ షేప్ వస్తుందండి. అప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేదండి. అప్పుడు ఫ్రంట్ షేప్ సమానంగా వచ్చేస్తుంది.
ఇప్పుడు మిగిలిన క్లాత్ హ్యాండ్ కోసం చేద్దామండి. హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచానండి. ఇక్కడ హాఫ్ ఇంచు హ్యాండ్కి మాత్రం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోండి, హాఫ్ ఇంచు ఇక్కడ తీసుకోండి. అప్పుడు సమానంగా స్టిచ్చింగ్ అయ్యాక ఇలా వస్తుంది, ఇలా అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఎక్కువ ఖర్చు లేదు కదండి, దీనికి నేను ఇంకో ట్రిక్ చెప్తాను. ఇలా తీసుకొని అప్పుడు మనకి ఒకే సైడ్ జాయింట్ వస్తుంది. ఒకే సైడ్ జాయింట్ రావడం వల్ల ఇవన్నీ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోయి జాయింట్ కనిపించదు, మనకి ఒకే జాయింట్తోనే అయిపోతుంది. నేను ఇది ఒకసారి హ్యాండ్ కట్ చేసుకోవాలండి. ఈ 2 ఇంచెస్ ఖర్చు అన్నమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. వేసి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రౌండ్గా ఇలా తిప్పండి. ఇప్పుడు చూసారా, టోటల్ హ్యాండ్ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్గా ఉంది, మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మనం జాయిన్ చేయాలంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ పీస్ జాయిన్ చేసిన తర్వాత అది మీరు ఇలా రిటర్న్ చేసుకుంటే ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా కట్ చేసుకొని తీసేయచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇది హ్యాండ్ అసలైన కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ షేప్ ఈజీగా తీయడం ఏంటో చెప్తానండి. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నుంచే ఇవ్వండి ఇక్కడ 4 ఇంచెస్ తీసుకోవాలి. మనం ఇక్కడ 4 ఇంచెస్ ఇలా ఉందనుకోండి, దీన్ని మేము కొంచెంగా రౌండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలానే ఈజీగా మనం షేప్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇది ఇప్పుడు నేను ఈ షేప్కి ఎక్స్ట్రా పెట్టాను కదండి, ఇక్కడ మార్చండి, ఇక్కడ ఇలా చేయడం వల్ల స్టిచ్చింగ్లో ఎంత పోయి కరెక్ట్గా షేప్ మనకి దీనికి ఎంత పడుతుందో ఫ్రంట్ పార్ట్కి అంతే వస్తుంది. చాలా ఈజీగా ఫ్రంట్ షేప్ కూడా చేసుకోవచ్చండి. చేస్తున్న క్లాత్ ఇలా ఉందండి, దీని ప్రకారం నేను కటింగ్ చేసిస్తాను. చూసారు కదా, నేను చెప్పినట్టుగా వచ్చింది కదా. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ షేప్ తీస్తే ఇలా వస్తుంది. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఫ్రంట్ కటోరా పార్ట్ షేప్, కటోరాకి సంబంధించిన ఈ కటోరా పార్ట్ షేప్, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్, ఇవి హుక్స్ల పట్టీకి దారాల పట్టీలకి ఇవి అనమాట. ఇంకా మిగిలిన క్లాత్ మన నడుంకి అన్నిటికీ వేయచ్చు. బట్ కానీ టోటల్గా నేను ఇది పైపింగ్ మాత్రమే చేస్తున్నాను. నేను వేరే కలర్ కాంబినేషన్ తీసుకొని ఒక గోల్డ్ క్లాత్ పైపింగ్ చేస్తానండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను పిక్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.